ఇప్పుడు అల్లు అర్జున్ అంటే ఒక స్టార్ హీరో. బాక్స్ ఆఫీస్ వద్ద మంచి హిట్స్ ఉన్నాయి, నటనకి వచ్చిన అవార్డ్స్ ఉన్నాయి, దేశవ్యాప్తంగా పాపులారిటీ ఉంది, చేతి నిండా సినిమాలు ఉన్నాయి, మరియు స్టైలిష్ స్టార్ అనే బిరుదు కూడా ఉంది. ఈ స్టైలిష్ స్టార్ బిరుదు గురించి మాట్లాడుకోవాలంటే బన్నీ డ్రెస్సింగ్ స్టైల్ కానీ హెయిర్ స్టైల్ కానీ యువత మెచ్చేలా ఉంటుంది. అందుకే స్టైలిష్ స్టార్ అని అంటారు. కానీ ఒకప్పుడు అంటే గంగోత్రి సమయంలో అసలు అల్లు అర్జున్ హీరో ఏంటి అనుకున్న జనాలు లేకపోలేదు. అలా అనుకున్న వారిలో అగ్ర నిర్మాత దిల్ రాజు కూడా ఉన్నారట. టాలీవుడ్ హాట్ భామ పూనం పాండే ఇక్కడ ఎవరికి తెలియదు. 2011 క్రికెట్ వరల్డ్ కప్ భారత్ గెలిస్తే నగ్నంగా ఫోజులిస్తా అని ప్రకటించి ఫేమస్ అయిపోయిన ఈ సుందరి ఆ తర్వాత బాలీవుడ్లో ఛాన్స్ కొట్టినా సక్సెస్ అందుకోలేదు. ఆ మధ్యలో తెలుగులో మాలిని అనే కో సినిమా తీసి ఇలా కనిపించి అలా వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ తెలుగులో ఓ సినిమా మొదలుపెట్టింది. దానికోసమే హైదరాబాద్లో కనబడుతున్న పూనం ఇక్కడ ఇండస్ట్రీలో తనకు బాగా నచ్చే విషయం ఎనర్జీ అని చెప్పింది. అంత ఎనర్జీతో మాస్ పాటలకు డ్యాన్స్ చేసే తీరు తనను ఆకట్టుకుందట. మరి డ్యాన్స్ అనే టాపిక్ వస్తే అల్లు అర్జున్ టాపిక్ కూడా రావాల్సిందేగా. అల్లు అర్జున్ స్టైల్ అంటే పూనంకి ఇష్టమట. కళ్ళజోడు తీసి అల్లు అర్జున్ కన్ను కొట్టే తీరు తనకి ఇష్టమని, తన దృష్టిలో అల్లు అర్జున్ బతికున్న వారందరిలోకి సెక్సీ మ్యాన్ అని పొగడ్తల వర్షం కురిపించింది పూనం. ఇటీవల ఒక ప్రముఖ న్యూస్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని చెప్పారు దిల్ రాజు. ఒక ప్రేక్షకుడుగా గంగోత్రిలో బన్నీని చూసినప్పుడు ఈయన హీరో ఏమిటి అనుకున్నానని, కానీ ఆర్యా సినిమా మొదలుపెట్టే టైంకి అంతా మారిపోయిందని, అల్లు అర్జున్ చేసిన హార్డ్ వర్క్ వల్లే ఈరోజు తాను ఈ స్థితిలో సక్సెస్తో ఉన్నాడని దిల్ రాజు చెప్పుకొచ్చారట. ఒక నిర్మాత అయ్యుండి ఒక హీరో గురించి నిర్మోహమాటంగా తన అభిప్రాయం చెప్పారంటే బన్నీ దిల్ రాజు మధ్య చాలా సాన్నిహిత్యం ఉండి తీరాలి. ఇక ఇద్దరు ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో డీజే దువ్వాడ జగన్నాథ్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.